తండ్రి, కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, గడిచిన క్షణం వరకు అయ్యా మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధనను బట్టి అలాగే చెప్పడం సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానంలోనికి వచ్చాం. నీ వాక్యం ద్వారా నాతో మాత్రం అందరితో మీరు మాట్లాడండి. అయ్యా, నన్ను మరుగుపరచని, మీ సెలువు చెట్టు నన్ను మరుగుపరచని, మీ కంఠమున బోరగా నన్ను వాడుకోనండి. ప్రత్యక్షపు గుడారంలో ఆ రోజు తండ్రి మీరు మహిమపరచి గుడారాన్ని మీరు అయ్యా గుడారము చాటున మీరు అనేక ఇజ్రాయేలుతో మీరు మాట్లాడారు. ఈరోజు ఈ గుడారాన్ని మహింపరిచి, ఈ మట్టి గుడారాన్ని మహింపరిచి ఈ గుడారములో నుండి అయ్యా మా అందరితో మీరు మాట్లాడతారని విశ్వసించి ప్రార్థన చేస్తున్నాను. వెత్తబడుతున్న వాక్యము ప్రతి వారి హృదయాల్లో వెత్తబడి ఫలించబడలాగిన సహాయం చేయమని, ఎవరికి నిద్రాత్మలు రాకుండా, ఏ ఫోను మందిరంలో మోకుండా, ఎవరు అటు తిరిగేవారుగా సాతాను సంబంధులుగా ఉండకుండా, దైవ భయం కలిగి అయా ముగింపు వరకు కూడా కదలకుండా శ్రద్ధాభయభక్తులు కలిగే వాక్యాన్ని శ్రద్ధగా వినే కృప బిడ్డలందరికీ దయచేయమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నామని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఇప్పుడు నేను చెప్పే వందన వచనం ఎవరికంటే, వందన శుభవచనం ఎవరికంటే, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ వాక్యాన్ని అనేకులకి పంపిస్తున్న వారికి శుభవచనం పలుకుతున్నాను. ప్రభు వారిని దీవించునుగాక, వారి వ్యాపారాలు దీవించునుగాక, వారి ఉద్యోగాలను దీవించునుగాక, వారి పాడి పంటలు దీవించునుగాక, వారి భూఫలాన్ని దీవించునుగాక, వారి గర్భఫలాన్ని దీవించునుగాక. ఒక్క ఆమెను పలకలేదు వెనకాల వెంకటేష్ గారు. మాకెందుకు, వాళ్ళు ఎవరికో పలుకుతుంటే కంజీరు ఎవరు మోగించారు? ఇప్పుడు రికార్డులు అయిపోతుంది. ఇప్పుడు యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. వాక్యంలోనికి వచ్చేద్దాం. అందరూ కూడా కొంచెం మన్నించాలి. మీకు కాదు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కొన్ని వచనాలు ఇస్తాను. ఎందుకంటే గత ఆదివారం కొంచెం డిస్టర్బెన్స్ అయింది. వీడియోలో చాలామంది ఫోన్ చేసి అయ్యా మాకు అర్థం కాలేదని చెప్పారు. 40 నిమిషాల నుంచి తర్వాత వాక్యం మంచిగా రికార్డ్ అయింది. వాళ్ళకి నేను గబగబా 2 నిమిషాలు రెఫరెన్స్లు ఇస్తాను. ఆల్రెడీ మీరు రాసేసుకున్నారుగా, వాళ్ళు చక్కగా వీడియో ప్లే చేసుకుని స్టాప్ చేసుకుని రాసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని విషయాలను ప్రస్తావిస్తాను. గత వారం వాక్యం 2 నిమిషాల్లో వాళ్ళకి రిపీట్ చేస్తాను. దయచేసి బోరుగా భావించకుండా శ్రద్ధగా వినండి. దేవుని స్తోత్రం చెప్పండి. గత వారం మనం యెహోయాకీను అనే వ్యక్తి గురించి విన్నాం. అతనికి మరొక 2 పేర్లు ఉన్నాయి, యెకొన్యా, కొన్యా. యెకొన్యా అనే పదం పేరు ఎక్కడ ఉంటుందంటే ఇర్మియా గ్రంథం 24:1లోను, 27వ అధ్యాయం 19వ వచనంలోను, 28వ అధ్యాయం 4వ వచనంలోను, మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో యెకొన్యా అనే పేరు ఉంటుంది. కొన్యా అనే పదం లేదా పేరు ఇర్మియా గ్రంథం 22-24లో ఉంటుంది. ఇతని తల్లి పేరు నెహుష్తా. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో 15వ వచనంలో ఆమె గురించి రాయబడి ఉంటుంది. ఇతని గురించిన సందర్భం ఎక్కడెక్కడ ఉంటుందంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 9-10 వచనాల్లోను, 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 8-16 వచనాల్లోను, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 27-30 వచనాల్లోనూ ఇతని గురించిన సందర్భం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 24, 22, 27, 28, 52 అధ్యాయాల్లో కూడా ఇతని గురించి రాయబడి ఉంటుంది. 3 మాసములు ఇతను రాజ్య పరిపాలన చేశాడు. క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో ఇతను రాజ్య పరిపాలన చేశాడు. మొదటి మాట, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన యెహోయాకీను. ఎలా చెడు నడత నడిచాడంటే తన తండ్రిని మాదిరిగా పెట్టుకుని తన తండ్రి చేసిందంతా చేశాడు. ఇది మొదటి మాటను వివరించాను. ఎవరిని మనం మాదిరిగా పెట్టుకోవాలంటే యేసుప్రభుని మాదిరిగా పెట్టుకోవాలి, కానీ ఈ లోకస్తుల్ని, అన్యాయస్తుల్ని మనం ఆ మాదిరిగా పెట్టుకోకూడదనే సంగతి చెప్పాను మొదటి మాటగా. రెండవ మాట, దేవునికి భయపడక శత్రువుకి భయపడిన యెహోయాకీను. శిఖాగుంగరంగా ఉన్నాడంట యెహోయాకీను దేవునికి. అయినా కూడా తన ప్రవర్తన బట్టి తీసి అవతల పడేశాడు. యెహోయాకీను తీసి అవతల పడేశాడు. ఈ 2 మాటలు కూడా సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. 3వ మాట నుంచి స్పష్టంగానే రికార్డ్ అయింది. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ రిఫరెన్స్లు నోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనందరికీ ఈరోజు ఈ వాక్య ధ్యానాంశంలోనికి వచ్చేద్దాం. ఈరోజు ఆఖరి రాజు చెప్పండి. యోధా రాజుల్లో నుంచి 20వ రాజు, ఆఖరి రాజు గురించి ఈ రోజుతో రాజుల వర్తమానం కంప్లీట్. మరలా జనవరి నుంచి శిష్యుల వర్తమానం ప్రకటించాలని ఆశ ఉంది. ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి రాజుల సంఖ్య 42 మంది. చెప్పండి, 42 మంది. యోధా రాజులు ఎంతమంది చెప్పాక ఇప్పుడు 20 మంది. ఇజ్రాయేల్ రాజులు ఎంతమంది? 20 మందా? 22 మందా? ఎవరు చెప్పారు 19 అని? రమ్య గారు కొట్టండి చెప్పట్లు. ఇజ్రాయేల్ రాజులు 19తో స్టాప్ అయిపోయిందిగా.
మీకు ఇంకెక్కడ చెప్పేసినా మా కళ్ళకు వచ్చి చెప్పానంటే ఇజ్రాయేల్ రాజు 20, 21, 22 అని. ఇజ్రాయేల్ రాజులు 19 మందే, యోధా రాజులు 20 మంది, మొత్తం కలిపితే ఎంతమంది? మీరు మ్యాథ్స్ బాగా వ్యాపారస్తులు కాబట్టి ఇలా మన వాళ్ళందరూ పూర్ చెప్పండి అమ్మ. 20, 19 ఎంత? 39. మరి ఇందాక 42 అన్నారు కదండి, అందుకని మేము సరిపోవట్లేదంటే లెక్కేస్తున్నాను చూస్తున్నారు. అది ఉమ్మడి రాజ్యంలో ఉన్నప్పుడు 3 రాజులు, సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. వీరి ఉమ్మడి రాజ్య పరిపాలనలో ఉన్న 3 వీళ్ళు. విడిపోయిన తర్వాత 20 మంది, 19 మంది, మొత్తం కలిపితే ఇప్పుడు ఎంతమంది? అమ్మయ్యా, దేవుడు మనందరిని దీవించును గాక. ఇప్పుడు ఆఖరి రాజులోకి వచ్చేసాం. చాలామంది తల కొట్టేసుకున్నారు కదా, ఈ రాజుల వర్తమానం ఇప్పుడు ముగ్గెత్తాడు రా బాబు అనుకున్నారు ఎవరన్నా? ఈ రోజుతో అందరికీ విడుదల, యేసు రక్తమే జయం. ఎవరు ఆమెను చెప్పట్లా? సరే రాసుకోండి. ఇతను క్రీస్తు పూర్వం 597 నుంచి 586 సిద్కియా. ఈరోజు 20వ రాజు గురించి ధ్యానం చేయబోతున్నాం. అతని పేరు సిద్కియా. ఇతనికి మరొక పేరు ఉంది, మత్తన్యా. కాలము క్రీస్తు పూర్వం 597 టు 586. పరిపాలన 11 సంవత్సరాల పరిపాలన. ఇతని యొక్క ప్రస్తావన ఏ సందర్భంలో ఉంటుంది రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. అలాగే 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు. అలాగే ఇర్మియా గ్రంథం 21, 52, 27, 38, 34 అధ్యాయాల్లో ఇతని గురించిన సందర్భం ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఇతని గురించి ఉంటుంది. ఈ రెఫరెన్స్లు అన్నీ ఇచ్చేసాను. మత్తన్యా అనే పేరుకి రెఫరెన్స్ రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. మత్తన్యా అనే పేరు ఎక్కడ ఉంటుందంటే రెఫరెన్స్ ఇచ్చేసాను. మరికొన్ని రెఫరెన్స్లు రాసుకోండి. సిద్కియా అనే పేరు మీద మొత్తం బైబిల్ గ్రంథంలో 6 ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 6 ఉన్నారు. 2 అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, 2 ప్రధానులు ఉన్నారు. యెషయా మనవుడు ఒకరు, యెషయా కొడుకు ఒకరు. రెఫరెన్స్లు చెప్తాను రాసుకోండి. మీరు సిద్కియా అని చదవంగానే ఇతనే ఆ రాజు కదా అనుకుంటున్నారు, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఆ కన్ఫ్యూజ్ లేకుండా రెఫరెన్స్లు ఇచ్చేస్తున్నాను రాసుకోండి. మొట్టమొదటి సిద్కియా, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 11 నుంచి 25 వచనాలు. మిస్ అయితే తర్వాత యూట్యూబ్లో చక్కగా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి రాసుకోండి. ఇతను అబద్ధ ప్రవక్త. తర్వాత రెండవ వ్యక్తి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. 29వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో మరొక అబద్ధ ప్రవక్త ఉంటాడు. తర్వాత 3వ వ్యక్తి ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 12. సిద్కియా అనే వ్యక్తి ప్రధానిగా కనిపిస్తున్నాడు. తర్వాత 4వ వ్యక్తి నెహెమ్యా గ్రంథం 10:1. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇతను కూడా ఒక ప్రధానిగా కనిపిస్తున్నాడు. తర్వాత మొదటి దినవృత్తాంతములు 3:16. ఇతను యొకొన్యా కుమారుడు. అంటే గత వారం చెప్పాను కదండి, యెహోయాకీను రాజు అతని కొడుకు అనమాట. ఇతను రాజు అవల, బందీలోకి వెళ్ళిపోయాడు తన తండ్రితో పాటు. అది చాలామంది ఇతను అనుకుంటారు, పొరపాటు పడతారు. 6వ వ్యక్తి ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేయబోయే వ్యక్తి 2వ రాజుల గ్రంథం 24:19. 2వ రాజుల గ్రంథం 24:19. యోషియా కుమారుడు ఇతను. ఈరోజు యోషియా కుమారుడైన సిద్కియా యూదా రాజులకి 20వ రాజు. అతని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకేనండి. 2 అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, 2 ప్రధానులు ఉన్నారు, 2 రాజకుమారులు ఉన్నారు. యోషియా కుమారుడు గురించి కాదు, యోషియా కుమారుడు గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక పల్లవి పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకంటే ఎక్కువ రైటింగ్ రాసుకున్నారు కదా, కొంచెం మీరు యాక్టివ్ అవ్వాలి. చప్పట్లు కూడా కొట్టండి. రెండోసారి నాతో కలిసి పాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. కంజులొద్దు. బాధలలోనే పాడతలేదు ఎవరో. బాధలలోనే మదినేచెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
దేవునికి స్తోత్రం. చప్పట్లు అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. అసలు ఏ వాయిద్యాలు ఉండవు, అసలు వాళ్ళు కొడుతుంటే వాళ్ళ చప్పట్లో ఐక్యత వస్తుంది. అదిగో మన ఇక్కడ ఒకరు కొడుతున్నారు, అక్కడ ఒకరు కొడుతున్నారు, అక్కడ ఒకళ్ళు కొడుతున్నారు. ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగుడు. నాకు పాట కూడా గొంతుకు పట్టి ఆపేస్తున్నట్టుంది నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కొడతారనమాట. సరే, వచ్చే వారం నుంచి బాబాయ్ గారు సంఘ పెద్దలు గారు చెప్పినటువంటి ప్రయత్నం చేయండి. టిఫిన్లు చేయడం మానేసిరండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు మొట్టమొదటి మాట రాసుకోండి. మూడు మాటలు కాదండి, 8 మాటలు ఉన్నాయి. నేను చాలా మట్టుకి ఈరోజు కంప్లీట్ చేస్తాను. 11:30కి స్టార్ట్ చేశాను, 12:15 ముగిస్తాను. 45 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకోండి, టైం పెరిగిపోద్ది. మరి రాసుకోండి. మొదటి మాట 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. టైటిల్ రాసుకోండి, యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచుండిన సిద్కియా. నా వెనకాల చెప్పండి, యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచుండిన. మీరు ఎప్పుడు ప్రత్యక్షమయ్యారండే? అమ్మ దూరం మర్చిపోయాడు, నన్ను చూడలేదనుకుందే మా తల్లి. నేను చూస్తున్నాను, నీ గురించి చూస్తున్నాను. నేను ఆరాధన అయిపోయాక వస్తే నీకు దీవెన ఎలా వస్తా చెప్పు. ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, అక్కడ టైం దాటి వెళ్తే ఊరుకుంటుందా మేడం గారు? ఏలు ముద్ర వేసేస్తున్నారు. ఏలు ముద్ర టైం దాటకి వెళ్తే ఇక ఆ రోజు నై జాంతా ఫీజు నై, జీతాలు ఎవరో, ఊరినే చేసి వెళ్ళిపోవటమే, వచ్చాం కదా అని చెప్పి. కాబట్టి ఆరాధన అయిన తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఉంటుందండి. నాకన్నా చిన్నవాళ్ళకి, నాకన్నా పెద్దవాళ్ళకి నేను ఇవ్వలేనుగా. చెల్లెమ్మ నాకన్నా చిన్నది కాబట్టి కొంచెం ఏదో అలా గట్టిగా ఏదో ఇస్తున్నా కఠినంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, మొదటి మాట రాసుకోండి, యెహోవా దృష్టికి. చెప్పండి అందరూ, యెహోవా దృష్టికి చెడుతనము నడుచుచుండిన సిద్కియా. నడిచినానా లేకపోతే నడుచుచుండినానా? నడిచిన అనే పదం దేన్ని సూచిస్తుంది? గతం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? పాస్ట్. అమ్మయ్య, నాకన్నా జ్ఞానులు సంఘంలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నడుచుచుండిన అనే దానికి ఇంగ్లీష్లో ఏమంటారండి? ప్రజెంట్. నో పాస్ట్, నో రాదు కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఎలా మాట్లాడాలో వచ్చు కానీ ఎలా ఇంగ్లీష్ రాకుండా పోయింది. ఏసు రక్తమే చేయం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నడిచిన అనే వేరు, నడుచుచుండిన అనే వేరు. అంటే ఇతను నడుస్తూనే ఉన్నాడు, చెడుతనం కలిగి నడుస్తూనే ఉన్నాడు. మనలో కూడా చాలామంది ప్రజెంట్ కూడా చెడుతనంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకే ఈరోజు ఈ మాట సూటిగా తగులుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అడుగుతాను ప్రశ్న, ఎందుకు అడుగుతారండి మీరు ప్రశ్నలు వాక్యం చెప్పకుండా అని మీకు రావచ్చు హృదయంలో. నాకు అన్నీ తెలుసని కాదు, మీకేమీ తెలియదని కాదు, మిమ్మల్ని ఆలోచింపచేయాలనేటటువంటి ఒక తాత్పర్యమే తప్ప వేరే దుర్బుద్ధి నాలో లేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గత వారం యెహోయాకీను గురించి చెప్పాను. అతన్ని బబులోను రాజు వచ్చి ఏం చేశాడు? అతన్ని, అతని తల్లిని, అతని భార్యల్ని, అతని పిల్లల్ని మొత్తం తీసుకెళ్ళిపోయాడు. అతని సహోదరుడు అయిన కుమారుడు ఇతను. అంటే ఇప్పుడు ఈ సిద్కియా యెహోయాకీనుకి బాబాయ్ అవుతాడు. చెప్పండి, సిద్కియా యెహోయాకీనుకి ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు. ఈ బాబాయ్ని ఎందుకు వదిలిపెట్టేశారు అక్కడ? మరి ఈ యెహోయాకీను బాబాయ్ అయిన సిద్కియా, యోషియా కుమారుడైన సిద్కియాను కూడా బబులోనికి తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళలేదు. కారణం ఏంటి? ఇతను బందీగా వెళ్ళిపోవాలి, వెళ్ళలేదు. చచ్చిపోవాలి, చావలేదు. కారణం ఏంటి చెప్పంటారా? దేవుని కృప. గట్టిగా చప్పలు కూడా ధ్యానం మహింపడదాం. ఆఖరి అవకాశం ఇస్తున్నాడు ఈ సిద్కియా అనే వ్యక్తికి దేవుడు. చెడుతనము విడిచిపెడతాడేమో, రాజుగా ఉండి తన ప్రజలను పరిపాలించి దేవుని చిత్తాన్ని ప్రకటిస్తాడేమో ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ మొట్టమొదటి మాటని ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలంటే చూడండి. ఇప్పుడు రెఫరెన్స్ తీయండి, అందరూ తీయండి. ఎఫెసీ పత్రిక 2:1. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం కూడా చచ్చిన స్థితిలో ఉన్నామండి. మందిరానికి వచ్చాము, సజీవుడైన దేవుని సన్నిధిలో నిలబడి దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం అంటే మనం గొప్పవాళ్ళమని కాదండి. మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు, మన మైండ్కి తెలుసు, మన ఆలోచనలు ఏంటో, మన తలంపులు ఏంటో, మన హృదయంలో ఉన్న చెడుతనం ఏంటో ఎవరో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. నాకు తెలియదా నా హృదయం? మీకు తెలీదా మీ హృదయం? ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు చెప్తున్న మాట, హృదయము ఘోరమైన వ్యాధి గలదే, మోసమైనదంటండి, బహుఘోరమైందంట.
కాబట్టి గమనించాలి, ఇప్పుడు మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఎందుకు దేవుని సన్నిధికి తీసుకురాబడ్డాం, ఎందుకు దేవుని సంఘంలో చేర్చబడ్డాం అంటే దేవుని కృప. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవునిగా ఉంచినది. హల్లెలూయా. ఇప్పుడు సజీవులుగా ఉన్నామంటే, ఈరోజు మందిరానికి వచ్చామంటే, వాక్యాన్ని వింటున్నామంటే, బతికి బట్టగట్టి ఊపిరి పీలుస్తున్నామంటే, ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు నాకు. నూతనమైన దినాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు వందనాలని ప్రతిరోజు లేవగానే అనుకుంటాను నేను, ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. ఎందుకంటే ఈ దినము చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. సిద్కియాకి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరొక వ్యక్తి చక్కని పాట రాశాడు, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఇప్పుడు చెప్పండి, మనం సజీవంగా ఉన్నామంటే కారణం దేవుని కృప. ఇతను రాజయ్యాడు, మనం రాజబిడ్డలయ్యాం. ఏంటండి రాజబిడ్డలు? క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు రాజులైన యాజక సమూహం. ప్రకటన 1:6 ఉంటుంది. ఇతను రాజయ్యాడు, మనం రాజబిడ్డలమయ్యాం. ఏ ధన్యత ఉందని దేవుడు మనకి కృపనిచ్చాడంటే ఏ ధన్యత లేదు, అతిశించడానికి ఏ వీలు లేదు. ఆయన రక్షించాలనుకున్నవాడు రక్షిస్తాడంతే, ఆయన కృప ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన కృప ఇస్తాడంతే. ఆయన ఎవరిని కనికరించగోరునో వారిని కనికరిస్తారు, ఎవరికి దయ చూపగోరునో వారికి దయ ఇప్పుడు సిద్కియా పట్ల దేవుడు దయ చూపించాడు. మరి ఎవరైనా పుట్టినరోజు జరుపుకున్నప్పుడల్లా మనం ప్రార్థన చేస్తాం, అయ్యా సంవత్సరమును దయా కిరీటమును నీవు అనుగ్రహింపజేసి ఉన్నావు, నీకు స్తోత్రమయ్యా. అంటే దాని అర్థం ఏంటి? ఒక నూతన సంవత్సరం మనం అడుగు పెట్టామంటే దేవుని దయ, ఆయన దయ మనకి ఆయుష్కాలం. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటో మాట అయిపోయింది, రెండో మాట రాసుకోండి. రెండో మాట టైటిల్ రాసుకోండి, ముందు రిఫరెన్స్ రాసుకోండి. 2వ దినవృత్తాంతములు. స్విచ్ ఆఫ్ చేసేస్తే మనకు అలాంటి పనులు రావుగా. ఎవరో ఎందుకంత ఇంపార్టెంట్ అవసరమా? ఆరాధనలో కట్టేయాలి, స్విచ్ ఆఫ్ చేసేయాలి. వాళ్ళకి తెలుసు కదా ఇది ఆదివారం ఆరాధన సమయం అని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం మాదిరిగా ఉండాలి సంఘానికి. దయచేసి మరొకసారి ఇలాంటి తప్పు చేయకండి. ఇంకేం చెప్తాం? దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా అంతకుమించి ఏదో అనేస్తాడు పాస్టర్ గారు అనుకుంటుంది మా చెల్లెమ్మ. తన కిందకి లేకుంటే నాకుంటుంది మరి. రజని ఏసు రక్తమే చేయ, అందుకే నా చేతి మాట్లాడ. మీ ఇద్దరికి ప్లాస్టర్ వేసేయాలండి. బలహీనత బలం అందరికీ వీళ్ళిద్దరికీ తెలిసి ఎక్కువగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, 2వ దినవృత్తాంతంలో గ్రంథం 36వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం అండి, 36:12. ఎవరు చదువుతారా? ఇదే వచనం తర్వాత వచనమే ఎక్కువగా చెప్తా, మిగిలిన విషయాలన్నీ క్లుప్తంగా చెప్తా. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండను. ఇప్పుడు ఈ 12వ వచనంలో చెల్లెమ్మ ఎన్ని మాటలు ఉన్నాయి? 3 మాటలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక మాట అయిపోయింది, చెడుతనము నడుచుచు అనే మాట అయిపోయింది. ఇప్పుడు రెండో మాట ఏంటి? ఆయన నియమించిన ప్రవక్త మాట వినక. ఇప్పుడు 2లో మొదటి మాట ఏంటంటే ఇర్మియా మాట వినక. రాసుకోండి, 2లో మొదటి మాట ఇర్మియా మాట వినక. 2లో 3వ మాట ఏంటి? తగ్గించుకొనక ఉన్న సిద్కియా. తగ్గించుకొనక ఉన్న సిద్కియా. ఇప్పుడు 2లో మొదటి మాట చెప్తాను. ఇర్మియా మాట వినలేదంటండి. ఇర్మియాను ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? చెప్పాలి అందరూ స్వరమెత్తి. ఏలియాని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఎలీషాని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? చెప్పండి గట్టిగా. అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మికాయ ప్రవక్తని, అహియా ప్రవక్తని, ఎలీషాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రవక్తలు
ప్రవచించినా, ఏదైనా చెప్పినా, హెచ్చరించినా, గద్దించినా ప్రజలు ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడే ఆశీర్వాదం, విధేయత చూపించినప్పుడే దీవెన. కానీ ఈ సిద్కియా ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇర్మియా మాట వినట్లేదంటండి. ఈ మాటను మన జీవితాలకు ఆపాదించుకుందాం. దైవజనుడు చెప్తున్న మాట, సంఘమా మీరు వినటం లేదేమో, మీరు కూడా సిద్కియా ప్రవక్తతో సమానం. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుల మాట వినని కొందరున్నారు. వాళ్ళు ఏమయ్యారో మీకు జ్ఞాపకం చేస్తాను ఈ మాటను బట్టి. దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి, రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, తర్వాత 19వ వచనం. 19వ వచనం ఒకటి చదవండి చాలు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విని పోయి. ఇప్పుడు చెప్పండి, సౌలు దేవుని మాట విన్నాడా లేదా? కానీ ఏమంటున్నాడు సమూయేలుతో? మళ్ళీ అలాగనొద్దు, బొంకమాగో. బొంకటం అలవాటు అయిపోయింది ఈ రోజున జనాలకి. ఒక పక్క సమూయేలుతో దేవుడు మాట్లాడి, నేను చింతపడుతున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, సౌలును రాజుగా చేసినందుకు. ఇదో దోపు మీద ఎగబడినట్టు ఏం చేశాడు చూడు ఒకసారి సౌలు అని దేవుడు ఎంతో బాధపడితే, ఇప్పుడు సమూయేలు ఆ మాటలన్నీ తీసుకొచ్చి సౌలు ఎదురు చెప్తే తప్పైపోయింది అనాలి. ఏమనాలండి? తప్పైపోయింది అనాలి. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుకుంటాడు. ఎందుకు దేవుని కనికరం పొందుకోలేకపోయాడు తెలుసా సౌలు? ఎందుకు సౌలు యొక్క రాజ్యం తన కుమారునికి వెళ్లకుండా దావీదుకి వెళ్ళిపోయిందో తెలుసా? సౌలును దేవుడు ఇదిగో ఒకడు చీపురుతో చెత్తను ఊడ్చేసినట్టు సౌలు కుటుంబాన్ని ఊడ్చివేశాడు. ఎందుకో తెలుసా కారణం? సౌలు దేవుని మాట వినలా. అమాలేకీయులు పూర్తిగా నిర్మూలన చేయి అని దేవుడు చెప్తే మిగుల్చుకొచ్చాడు. మీరు చాలామంది అంటారు, కొంత తిన్నామండి, కొంత తినలేదండి. 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టిన అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. సమూయేలు మాట సౌలు వినలేదు కాబట్టే తన రాజ్యంలో నుంచి తొలగిపోయాడు. పొందుకున్న దీవెన కోల్పోయాడు, పొందుకున్న ఆశీర్వాదం కోల్పోయాడు. తన పిల్లల తరతరాలు ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్ళవలసింది వాళ్ళు కూడా శాపంలోనే చచ్చిపోయారు. సౌలు కుమారులు లేకపోతే సౌలు మనవళ్ళు ఉరితీ పడ్డారు, శాపం వాళ్ళ మీద పడింది. సౌలు చేసిన అపరాధం తన మనవళ్ళ మీద సహపడింది, ఇక వంశంకును కూడా లేకుండా పోయింది. అర్థమవుతుందండి అన్నమాట. కాబట్టి గమనించాలి, దైవజనుడు చెప్పినప్పుడు మాటను వినాలి. చాలామంది ఎలా ఉన్నారంటే విన్నట్టే ఉంటున్నారు, వింటున్నట్టు నటించేస్తున్నారు, వినట్లా. ఇక్కడికి వచ్చి అలాగే నయ్యగారు అన్నారు, కానీ ఇంటికి వెళ్ళి యథారాజ తదప్రాజ అన్నట్టు యథామాములే. మరొక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇజ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. ఇప్పుడు దాతాను అబీరాముల గుంపు, ఈ మాట నాతో చెప్పండి, దాతాను అబీరాము వీళ్ళు ఒక యోచన చేసుకున్నారంట. దైవజనుడికి విరోధంగా కొన్ని గుంపులు తగలాడతాయి, కొన్ని గుంపులు పోగొడతాయి. అక్కడే కాదు, ప్రతి సంఘంలో కూడా ఉంటాయి కొన్ని గుంపులు. అర్థమవుతుందన్నమాట. ఆ గుంపు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 10 మంది కావచ్చు. ఈ 10 మంది కలిసి లేకపోతే 2-3 కలిసి ఏమనుకుంటారంటే సేవకునికి విరోధంగా పోగుపడతారు. సేవకునికి విరోధంగా లేచి వీళ్ళు గుసగుసలాడతారు. వీళ్ళు కూడా యోచన చేసుకున్నారంట. అంటే ఒక ఆలోచన చేసుకున్నారు, అరే మనం ఇలా చేద్దాం, మనం ఇలా మాట్లాడదాం, మనం ఇలా వేరైపోదాం, మనం ఇలా ఎదురు తిరుగుదాం
ఏ వాళ్ళైనా పరిశుద్ధులు, మనం పరిశుద్ధులు కాదా? ఏ దేవుడు వాళ్ళతోనే పలికిచ్చాడా, మనతో పలకలించలేదా అని వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వాళ్ళకి ఇష్టానుసారమైన ఆలోచన చేసుకుని మోషేకి విరోధంగా లేచారు. ఏమైపోయిందో చూడండి, 30వ వచనం, 16వ అధ్యాయం 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. ఈ మాట మోషే చెప్పాడు. చెప్పడంతోనే చదవండి, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారి కుటుంబీకులను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసిన. భూమి నోరు తెరచి, భూకంపం వచ్చింది, భూమి నోరు తెరచి దాతాను అభిరాముల గుంపును మింగేసింది. కారణం ఏంటో చెప్పండి. ఇప్పుడు దేవుని మాట వినలేదు. ఎవరి మీద తిరగబడ్డారు? దైవజనుడి మీద తిరగబడ్డారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే అహరోనుల మీద. మోషే నాయకుడు, అహరోను యాజకుడు. వీళ్ళిద్దరి మీద ఒక గుంపు తిరగబడ్డారు, ఎదురు తిరిగారు. నామరూపాలు లేకుండా పోయారు. పాతి పెట్టే పని కూడా లేకుండా డైరెక్ట్ భూమి తన నోరు తెరిచి వాళ్ళు మింగేసింది. సజీవులుగా ఉండంగానే మింగేసింది. అది ఎంత ఘోరమో ఆలోచించండి. దైవజనుడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త, దేవుడు అభిషేకించుకున్న వ్యక్తి. అందుకనే కదండి దావీదు సౌలు వస్త్రపు చెంగు కోసినందుకు ఎంత బాధపడిపోయాడు. అయ్యో, అభిషిక్తుడైనటువంటి వాడిని నేను వస్త్రపు చెంగు కోసిన ఎంతో బాధపడిపోయాడు. కొంతమంది నోరులు ఎత్తుతారు, కొంతమంది చేతులు ఎత్తుతారు, కొంతమంది కాళ్ళు ఎత్తుతారు. చెయ్యెత్తాడు ఒక వ్యక్తి. ఎవరండి? యెరోబాము. పాషం గారి కొట్టాలి చెప్పట్లు. చెయ్యెత్తారు కదా, మరి ఏమైంది? ఆ చెయ్య ఎండిపోయింది. ప్రవక్త మీదకి చెయ్యి ఎండిపోయింది. బాబో నీకు దండం బాబో, నా గురించి వేడుకొని ఆయన, దేవునికి వేడుకొని ఆయన అంటే మరలా ప్రవక్త ప్రార్థన చేస్తే కానీ చెయ్యి మామూలు తీస్తే రాలా. దైవజనుని చాలామంది సామాన్యంగా చూస్తారు, చాలా చిన్నచూపు చూస్తారు. గమనించాలి. ఇర్మియా మాట వినక, యెహోవా ఏర్పాటు చేసుకున్న ఇర్మియా మాట వినలేదంటండి సిద్కియా. ఈ రోజున మీరు కూడా ఒకవేళ అలా ఉన్నారేమో, మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. తర్వాత మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. అతడు ఇశ్రాయేలులందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదరిండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరింటికి వారు సమాధముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చునని ఎవరు చెప్పారు ఈ మాట? అహియా ప్రవక్త, మికాయా ప్రవక్త. మికాయా ప్రవక్త చెప్పాడు. మికాయా ప్రవక్త చెప్పినప్పుడు అహాబు రామోత్గిలాదు మీదకి వెళ్లకుండా తన ఇంటికి తాను వెళ్ళిపోతే బతికి బట్టగట్టేసేవాడు. ఇక్కడ మికాయా ప్రవక్త చెప్పినా కూడా యుద్ధానికి వెళ్ళాడు. మికాయానేమో జైల్లో వేసాడు. నువ్వు చెప్పేది, నువ్వు ఎప్పుడు నా గురించి కీడే చెప్తావు అంటే, దైవజనున్నప్పుడు దీవెనలే చెప్పాలా? దైవజనున్నప్పుడు ఆశీర్వాద వచనాలు చెప్పాలా? ఆశీర్వాద వాక్యాలు చెప్పాలా? మీరు దీవించబడుదురు గాక, మీరు ఆశీర్వదించబడుదురు గాక అంటే సేవకుడు మంచోడా? మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అమ్మా, మిమ్మల్ని మీరు స్వపరిశీలన చేసుకోండి అమ్మా అని గద్దిస్తే, హెచ్చరిస్తే సేవకుడు మంచోడు కాదా? భక్తుడు కీర్తనాకరుడు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, మట్టి వారిని నేను త్రోసివేయకుందునుగా. కానీ దావీదు భక్తుడు అంటుంటే ఇక్కడ అహాబు ప్రవక్త మికాయా ప్రవక్తను త్రోసేయడమే కాదు, బంధకాల్లో వేసాడు, చెరసాల్లో వేసాడు, జైల్లో పెట్టేశాడు. అహాబు రామోత్గిలాదు మీదకి వెళ్ళాడు. ఎవడో గురి చూసి చూడనట్టుగా బాణం వేస్తే ఆ బాణం తగిలి కుప్ప కూలిపోయి అహాబు తన రథం మీద కుప్ప కూలిపోయి తిరిగి తన ప్రాంతంలోకి వచ్చిన తర్వాత చచ్చిపోయాడండి. ఇక్కడ తగిలిందంట బాణం, చచ్చిపోయాడు. మళ్ళా తెల్లారి సూర్యుని చూడలేదు మనోడు. కారణం ఏంటి తెలుసా? దైవజనుని మాట వినకపోవటం ద్వారా తన ప్రాణాలను కోల్పోయిన అహాబు, దైవజనుని మాట వినక తన రాజ్యాన్ని కోల్పోయిన సౌలు, ఇంకెంతోమంది ఉన్నారండి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే సమూయేలు మాట సౌలు వినలేదు, మోషే మాట దాతాను అభిరాములు వినలేదు, తర్వాత మికాయా మాట అహాబు వినలేదు. ఇప్పుడు రెండులో రెండో మాట రాసుకోండి, తగ్గించుకొనక ఉన్న సిద్కియా. మరలా వచ్చిన చదవండి 12వ వచనం. ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండినో. నా వెనకాల చెప్పండి ఈ మాట, తన్ను తాను తగ్గించుకొనక ఉండిన సిద్కియా. తగ్గించుకోలేదంటే ఏం చేశాడని అర్థం?
హెచ్చించుకున్నాడని. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. తగ్గించుకోలేదంటే దాని అర్థం హెచ్చించుకున్నాడు అని అర్థం. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు తగ్గించుకున్నారో చెప్తాను. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అయ్యి ఉండి ఆ తగ్గింపు స్వభావం వాళ్ళకి వచ్చిందో చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాము గొప్పోడా కాదా? అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలబడినప్పుడు తను తాను దేంతో పోల్చుకున్నాడు? ధూళిని బూడిదని అన్నాడు. మరి ఆ ఇంగిత జ్ఞానం మనకుందా? మందిరంలో నిలబడినప్పుడు మన స్టాటస్ ఏంటి నాకు అర్థం కాదు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నవారైనా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత సాగిలపడి అనుభవాన్ని కలిగి ఉండాలి. సాగిలపడి అంటాడు కదా, అయ్యా నేను దుమ్మును, ధూళిని, బూడిదని. ఒక్కసారి మాట్లాడుతున్నాను, తను తగ్గించుకున్నాడు అబ్రహాం. అలాగే మరొక మాట యోబు గ్రంథం 40:4 యోబు గారు ఏమన్నారు చూడండి. యోబు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు. అలాంటి యోబు దేవుని సన్నిధిలో నిలబడి ఏమంటాడు చూడండి. యోబు గ్రంథం 40:4 చిత్తగించుము, నేను నీచుడును, నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఇప్పుడు యోబు గారు తను ఏమని తగ్గించుకున్నాడండి? నేను నీచుడిని. మనం ఏమంటాం? మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటాం. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు? నేను ఈ సుంకరి వలె కాదు నాయనా, వ్యభిచారి వలె కాదు నాయనా, ఈ దొంగలా కాదు నాయనా, నేను వారానికి 2-3 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా కష్టాజిత్తులో 10వ భాగం చెల్లిస్తున్నాను, పప్పులో, దినుసులో, పుదీనాలో, కొత్తిమీరలో ప్రతి దాంట్లో నేను 10వ వంతు చెల్లిస్తున్నాను. అంటే తను హెచ్చించుకుని ఇతరులని తృణీకరిస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తాను హెచ్చించుకున్నవాడు. పరిసయ్యుడు కనికరింపబడకుండా తిరిగి వెళ్ళిపోయాడు. సుంకరి కనికరం పొందుకుని తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చాం. ఎలా ఉంటే కనికరింపబడతాం? తగ్గించుకుని. నువ్వు గొప్పడువైనా, కోటేశ్వరుడు అయినా, నీకు ధనబంగారాలున్నా, మేడమిద్దులున్నా, ఆస్తిపాస్తులున్నా, కార్లున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మందిరంలోకి వచ్చాక మనం ఏం చేసుకోవాలి? సిద్కియా తగ్గించుకునే అలవాటు లేదండి అతనికి. హెచ్చించుకునే స్వభావం కలిగినటువంటి వాడు. మరొక మాట చెప్పనండి, దావీదు గొప్పడా కాదా? దావీదు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి దావీదు సౌలు ఎదుట ఏమని తను తగ్గించుకున్నాడు తెలుసా? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అని తను చచ్చిన కుక్కతో పోల్చుకుంటున్నాడు. సరే, సౌలు దగ్గర ఆ విషయం పక్కనెట్టండి. సౌలు పోయాడు, దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయ్యాక గొప్ప దీవెనకరమైన స్థాయికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడిన తర్వాత దావీదు దేవుని మందిరానికి వచ్చి మోకాళ్ళుని విరిగి నలిగిన మనసుతో, అసలు ఆ మాట చెప్పాలంటే కూడా నాకు ధైర్యం చాలట్లా. అంటే అంత తగ్గింపు. అయ్యా, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను అన్నాడు. నేనే పాటి వాడిని? ఒక రాజు అయ్యుండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి నేనే పాటి వాడను అన్నాడు. తను తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. అందుకనే దావీదు రాజ్యం స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తగ్గించుకున్నాడు కాబట్టి తన బిడ్డలని చూడగలిగారు. తన బిడ్డలు ఆ రాజ్య సింహాసనం మీద సింహాసనసీనులు అయ్యారు. దావీదు సింహాసనంలో నుంచి యేసు ప్రభులు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు తగ్గించుకుంటే నీలోనే ప్రభు ఉంటాడు. తగ్గింపు హృదయం కావాలి మనకి, హెచ్చింపు హృదయం కాదు. అలాగే మరొక మాట చెప్పనండి, పౌలు గొప్పవాడా కాదా? ఎంత గొప్పవాడు? పరిశుద్ధ గ్రంథంలో ఇంచుమించు 13 లేదా 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. అపోస్తుడైన పౌలు గారు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, పాపులలోకెల్లా నేను ప్రధానుడను. ఏం పాపం చేశాడు ఆయన? ఏ విచారం చేశాడా? చేయలే. చాలా మంది పాపిని అని చెప్పి ఆ పౌలు గారికి ఎక్కడ లేని పాపాలు అంట కట్టేస్తారు. అమ్మో, తప్పు చేయకండి అలాగా. పౌలు అనబడిన వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు కూడా ఏ పాపం చేయలా. అతడు ఏదైనా పాపం చేశాడంటే ఒకటే, క్రైస్తవులు హింసించడం. అది కూడా ఏంటంట, దేవునికి భక్తి చేస్తున్నాను అనుకుని చేశాడు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభుని దూషిస్తే మీకు కోపం వస్తుంది రాదా? ఇప్పుడు సౌలు దృష్టిలో, అంటే పౌలు అనబడిన సౌలు దృష్టిలో, యెహోవాయే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్న మాటను గట్టిగా పట్టుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రావీణ్యత పొందినవాడండి. గమనీయులు పాదాల చెంత ధర్మశాస్త్రాన్ని పాండిత్యం చేసినటువంటి వాడండి పౌలు. గొప్ప విద్యను అభ్యసించిన వాడండి పౌలు. రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడండి పౌలు. మామూలు వ్యక్తి కాదు. అతను ప్రధాన పాపిని అన్నాడంటే దాని అర్థం తగ్గించుకున్నాడు. అతను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలా. క్రైస్తవులు కూడా ఎందుకు హింసించాడంటే ధర్మశాస్త్రం చెప్తుంది నేను తప్ప వేరొక దేవుడు
యేసు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. ఆయనకు తెలీదు యెహోవాయే యేసు అని, యేసే పరిశుద్ధాత్మని అప్పుడు ఆయనకు తెలీదు. ఎప్పుడైతే యేసై దర్శనం పొందుకున్నాడో అప్పుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ. తెలియక, అందుకని అక్కడ ఆ మాట ఉంది, తెలియక చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఉందా లేదా అక్కడ? తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని అన్నాడు. అందుకనే ఆ మాట. చాలామంది తెలియక పాపుల్లోకి వెళ్ళి ప్రధాన అన్నాడు, అమ్మ ఇన్ని పాపాలు చేసేటం అనుకుంటారు. పౌలు గారు అలాంటి పాపాలు ఇప్పుడు చేయాల, అసలు ఎప్పుడు చేయాల. చిన్ననాటి నుంచి కూడా దైవభక్తులు ఎదిగినటువంటి వ్యక్తి సౌలు. ఆయనే తర్వాత పౌలుగా మార్చబడ్డాడు దేవుని దర్శనం పొందుకుని. అలాంటి వ్యక్తే పాపులలో నేను ప్రధానిని అన్నాడు కదా. మరి ఈ రోజున మనం తగ్గించుకోవద్దండి దేవుని మందిరానికి వచ్చిన మనం. కాబట్టి గమనించాలి, గర్వించుకున్న వాళ్ళు ఏమైపోయారు చూడండి. ఉజ్జియా తను తాను హెచ్చించుకున్నాడు, తను అది కాని పని చేయడానికి ప్రారంభించాడు, పూనుకున్నాడు, మందిరంలోకి వచ్చాడు, ధూపం వేయడానికి పూనుకున్నాడు. వెంటనే అతను నొసట ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వించి, హృదయమును గర్వించి అనే మాట మనం చూస్తాం. మనస్సును గర్వించాడంటే చెడిపోయాడు. స్థిరపడిన తర్వాత చెడిపోతారు కొంతమంది. ఏమీ లేనప్పుడు అణిగిమనుకుంటారు, అన్నీ వచ్చిన తర్వాత ఎగిరెగిరి పడతారు. అదేంటో మరి లోకంలో ఉన్న సామెత, అన్నీ ఉన్నాకు అణిగిమనుకుంటుంది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు. కానీ కొంతమంది జీవితాలు అది ఉండదు. ఏమీ లేనప్పుడు అణిగిమనుకుంటారు, అన్నీ వచ్చిన తర్వాత ఎగిరెగిరి పడుతూ ఉంటారు. నాకేంటి, కన్ను మీను కానకుండా కళ్ళు నెత్తుకొచ్చిన వారి వల్ల ప్రవర్తిస్తారు. నాకు డబ్బు ఉంది, నాకు బంగారం ఉంది, నాకు ఎకరాలు ఉన్నాయి, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు దేవుడు లేడు, దెయ్యం లేదు. ఏమీ లేనప్పుడేమో దేవుడా నీవే దిక్కని ప్రార్థన చేసావా, నీవే సర్వస్వం అని ప్రార్థన చేసావా. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు పొందుకున్న తర్వాత నిన్ను వెచ్చించుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. సిద్కియా రాజు అవడానికి గల కారణం ఏంటని చెప్పాను? దేవుని కృప. ఇప్పుడు మన అందరూ సంఘంలో చేర్చబడ్డానికి గల కారణం ఏంటి? మనం నీతిమంతులు అని ఇక్కడికి వచ్చామా? కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమన్నా తెలుసా? పౌలు గారి ద్వారా దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఈ లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి నేను ఘనహీనులను, ఎన్నిక లేని వారిని, నీచమైన వారిని నేను ఎన్నుకున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను గొప్ప నన్ను ఎన్నుకున్నాడా? నీచుణ్ణి నేను, అల్పమైన వాడిని, ఎన్నికలైన వాడిని, తృణీకరింపబడిన వాడిని నేను. అందుకనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమపడదాం. ఆ తగ్గింపు ఉండాలిగా. నేను అనుకుంటాను నిజంగా ఎప్పుడైనా అతిశయం వస్తుందేమో అని చూస్తే అసలు నా మనసులో నేనే మాట్లాడుకుంటా, అసలు అతిశయించడానికి నీకు ఏముందిరా? నన్ను నేను అనుకుంటాను, నన్ను నేను ప్రశ్నించుకుంటాను, నన్ను నేను పరిశీలన చేసుకుంటాను. అసలు నీ మీద నువ్వు అతిశయించుకోవడానికి ఒక కారణం ఏమైనా ఉందా? రోడ్ల వెంబడి తిరిగే నువ్వు అని నేను అనుకుంటాను. నేను పనికి మాలిన స్థితిలో ఉన్న నీవు దేవుని సువార్తను ప్రకటించే స్థాయికి వచ్చావంటే నీలో ఏం చూసి దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే ఏమీ లేదు, ఆయన కృప. ఉచితమైన ఆయన కృప ద్వారా ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను తప్ప నేను గొప్పనని కాదు, మీరు తక్కువ వాళ్ళని కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, రెండవ మాటలో మొదటి మాట ఇర్మియా మాట వినలేదు, రెండవ మాటలో రెండవ మాట సిద్కియా తగ్గించుకోలేదు. అంటే దాని అర్థం హెచ్చించుకున్నాడు. మీ అందరికీ సుపరిచితమైన మాట, నాశనమునకు ముందు అహంకారం వెంబడి అవమానం వచ్చును. సిద్కియా రాజు అయిన తర్వాత గర్వించాడు. తర్వాత చూడండి ఎంత అవమానకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. నేను ముగింపులో చెప్తాను. మూడో మాట రాసుకోండి, మూడో మాట రెఫరెన్స్ రాసుకోండి. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇజ్రాయేలుల దేవుడని యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకున్నాను. ఇప్పుడు టైటిల్ మీరే చెప్పండి. మా చెల్లెమ్మ కొట్టను గట్టిగా చెప్పట్లు. అది ఇప్పుడు నేను లేపని మీరు మెసేజ్ ఇచ్చేయగలరు. తన మనసును కఠినపరుచుకున్న సిద్కియా. ఇంకొక మాట, మొండితనము కలిగి తన మనసును కఠినపరుచుకున్న సిద్కియా. మొండితనం, మొండివాడిని రోట్లో వేసి దంచిన వాడు మూఢత్వం పోదంట. అలాంటి స్థితికి వెళ్ళిపోయాడండి. ఇతని గురించి ఒక మాట గుర్తుకొస్తుంది, దుష్టునికి ఎంత దయ చూపిననో వాడు దేవుని నీతిని నేర్చుకోడంట. అలాంటిదండి ఇతని పరిస్థితి. సిద్కియాకి దేవుడు కృపనిచ్చి రాజుని చేసి ఇజ్రాయేలీల యూదా ప్రజలందరి మీద రాజుగా చేసి ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇస్తే అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు. మొండితనం కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఏంటి ఇతను మొండితనం? నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేస్తున్నాడు.
ఏంటి నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేస్తే తప్పేంటి అని మీకు ప్రశ్న రావచ్చు. నెబుకద్నెజరే ప్రమాణం చేయించి రాజును చేశాడు. ఇక్కడ అర్థమవుతుందా? ఇతను రాజు చేసింది ఎవరు తెలుసా? బాహాటంగా నెబుకద్నెజరు రాజు యెహోయాకీనుని ఏమండి తన కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఈ యోధా ప్రాంతం మీద సిద్కియా అనే వ్యక్తిని తీసుకుని మత్తన్యా అనే వ్యక్తిని తీసుకుని అతని పేరు మార్చి, చెప్పాను ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని ఓడించినప్పుడు ఎవరినైతే నిలబెడతారో వాళ్ళకి పేర్లు మార్చేస్తారు. అది అప్పుడున్నటువంటి పద్ధతి. ఇతని పేరు మార్చేసి సిద్కియా అనే పేరు పెట్టి ఇతనికి యెహోవా నామం పేరట ప్రమాణం చేయించాడంట. ఇప్పుడు సిద్కియాని రాజుగా నిలబెట్టి ప్రమాణం చేయించింది ఎవరు? ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. ఇప్పుడు సిద్కియాతో ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజర్కి లోబడు అని దేవుడు చెప్తున్నాడు, కానీ తిరగబోడు చేస్తున్నాడు. ఎందుకు నెబుకద్నెజరు రాజుకి లోబడమని దేవుడు చెప్తున్నాడంటే, ఇప్పుడు నెబుకద్నెజరు నా దాసుడు అంటున్నాడు దేవుడు. శత్రువుకి తన కుమారుని అప్పగించేశాడు. శత్రువుకి సిద్కియాని శత్రువుకి అప్పగించేశాడు. ఎందుకు అప్పగించాడు? మనల్ని కూడా కొన్నిసార్లు రోగాలకి, అప్పులకి, సమస్యలకి, కష్టాలకి, నష్టాలకి, బాధలకి దేవుడు అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడు తెలుసా? అది ఒక క్రమశిక్షణ. చెప్పండి, దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఇతనిలో క్రమశిక్షణ లేదు. సిద్కియాలో ఏం లేదు? మాట వినని వాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు అంటారు. మాట వినని వారు, క్రమశిక్షణ లేనివారు. ఇప్పుడు ఇతనికి సిద్కియాకి దేవుడు క్రమశిక్షణ నేర్పాలనుకున్నాడు. అందుకని ఇర్మియాని పిలిచి, ఇర్మియా ద్వారా దేవుడు సిద్కియాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నెబుకద్నెజరుతో ఇలాగూ చెప్పు, నువ్వు ఒక పని చేయి. ప్రవక్తలందరూ కూడా సూచనగా ఉంటారండి. ప్రవక్తలందరూ కూడా ఎలా ఉంటారు? సూచనగా. ప్రవక్తన ఇర్మియాని పిలిచి, ఇట్రా ఒక కాడిని చేయించుకో, ఆ కాడిని నీ భుజముల మీద పెట్టుకుని ఇలాగుని వెళ్ళి నెబుకద్నెజరు ఎదుట చెప్పు, క్షమించాలి సిద్కియా ఎదుట చెప్పు, ఇదిగో ఈ విధంగా యూదా ప్రజల్ని దేవుడు చేయబోతున్నాడు. అంటే యూదా ప్రజల మీద ఒక కాడి పెట్టి నెబుకద్నెజరుకి అప్పగించబోతున్నాడు అని ఇర్మియా ప్రవక్త చెప్పాడు. అప్పుడు సిద్కియా ఏం చేయాలి? నెబుకద్నెజరుకి ఏ నెల కా నెల, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పన్ను కట్టేసి చుప్చాప్గా ఉంటే కొంతకాలం రాజ్య పరిపాలన చేసేవాడు. అలా చేయక కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు మాత్రమే లోబడి తర్వాత తిరుగుబాటు చేశాడు. చూడండి, ఆ మాటలు చదివిస్తాను. 36-13 చదివాం కదా. ఇప్పుడు అతను మాత్రమే కాదు, జనులు కూడా తిరగబడుతున్నారంట. ఇర్మియా గ్రంథం 17:23 చదవమ్మా. ఇర్మియా గ్రంథం 17:23. ఇర్మియా గ్రంథం 17:23. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధనందకుండాను మొండికి తిరిగి ఏం చేశారంటండి? యథా రాజా తదా రాజు మొండికి తిరిగాడు. ఇక్కడ ప్రజలు కూడా మొండికి తిరుగుతున్నారు. తర్వాత మాట చదవండి, ఇర్మియా గ్రంథం 19:15. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయో దాని మీదకిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకిని రప్పించుచున్నాను. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దేవుడు మనకి ఏది చెప్తే అది చెయ్యాలి, లేకపోతే ఆయన చెప్పిన కీడంతా మన మీదకి వస్తుంది. యోధా పట్టణం గురించి కీడు ప్రకటించాడు. ఇంతకుముందు చెప్పాను కదా, ఇర్మియాని పిలిచి కాడి పెట్టుకో. ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయంటే రాసుకోండి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 1-8 వచనాలు. ఎందుకు చదవాలన్నానంటే ఎక్కువ విషయాలు చదవాలి ఈరోజు. నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినండి. 650వ పేజీ, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 1-8 వచనాలు. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము, అంటే దాని అర్థం సిద్కియా. కింద పుట్టినోట్లో చూసారా? సిద్కియా ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. యెహోవా నాకు యాజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకుని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యోధారాజుని సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఎదోము రాజునద్దకును, మోయాబు రాజునద్దకును, అమ్మోనీయుల రాజునద్దకును, తూరు రాజునద్దకును, సిదోను రాజునద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అని ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నదేమనగా, అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే చెప్పండి, అంటే దాని అర్థం ఏంటి? ప్రజెంట్. ఇప్పుడైతే, ఎల్లప్పుడూ కాదు, ఇప్పుడు ప్రజెంట్. అంటే ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో నెబుకద్నెజరు రాజుకి దేవుడు అధికారం ఇచ్చాడంట.
అర్థమవుతుందా? ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులు కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలం వచ్చు వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులయ్యుందురు. ఆ కాలం రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు. ఇప్పుడు 7 వచనాలు మీకేమర్థమైంది? ఇర్మీయాని దేవుడు పిలిచాడు, కాడి భుజముల మీద పెట్టుకున్నాడు. ఆ విధంగా యూదా ప్రజల్ని నేను అప్పగిస్తున్నాను నెబుకద్నెజరుకి అన్నాడు. ఇప్పుడు సిద్కియా యూదా ప్రజలు నెబుకద్నెజరుకి లోబడాలా తిరగబడాలా? చెప్పండి, లోబడాలా తిరగబడాలా? ఇప్పుడు వాళ్ళు తిరగబడ్డారా లోబడ్డారా? తిరగబడ్డారు. నెబుకద్నెజరు రాజుకి అప్పగించిన దానికి నేను పెట్టిన పేరేంటంటే అది ఒక క్రమశిక్షణ. దేవుడు మాట వినకపోవటం వల్ల ఒక శిక్ష విధించాడు. శత్రువుకి అప్పగిస్తున్నాడు. శత్రువుకి అణిగిమనుగుండు, ఆ శత్రువుకి లోబడుండు. ఆ శత్రువు ఇప్పుడు నా దాసుడు, నా మాట వింటున్నాడు. శత్రువులు కూడా దేవుని మాట అంటున్నారు, అన్యులు దేవుని మాట అంటున్నారు. అన్యులు దేవునికి భయపడుతున్నారు, క్రైస్తవులు దేవునికి భయపడట్లేదు. అమ్మో మీ దేవుడు చాలా పవిత్రుడండి, పరిశుద్ధుడండి, యేసయ్యను నమ్ముకుంటే చాలా నిష్టగా ఉండాలండి అన్యులు మాట్లాడే మాటలు. మరి మన విశ్వాసులు దేవుని భయం లేదు, ఏమీ లేదు. సరే, తర్వాత మాట రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని చిత్తం ఏంటంటే బబులోనుకి దాసులగుట దేవుని చిత్తం. ఇప్పుడు చూడండి 2వ దినవృత్తాంతములు 36:14. అది 36:14 చదవమ్మా. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి. కలవాడై పంపుచూనే వచ్చాడంట ఆయన చూడండి పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము యూదా జనుల మీదకి వచ్చాను. రాజును రప్పింపగా అతడు వారికి ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను యువతలందైనను ముసలివారైందనను నరసిన వెంట్రుకలు గలవారైందనను కనికరింపలేదు. ఇప్పుడు 21 వచ్చిన దాకా మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. యోధారాజు వచ్చి ఏ విధంగా తగలెట్టేశాడో, ఏ విధంగా నాశనం చేశాడో ఈ వచనాలన్నీ ఇక్కడ రాయబడి ఉంటాయి. అర్థమవుతుందండి? లోబడక తిరుగుబాటు చేసిన కారణంగా నెబుకద్నెజరు రాజు వచ్చి అన్నిటినీ ధ్వంసం చేసి అందరినీ నాశనం చేశాడు. యవనస్తులు అంటారు, చిన్న పెద్ద మొసలి మొక్క ఏమీ చూడాల, అందరినీ ఖడ్గం చేత చంపేశాడు. ఇర్మీయా చెప్తానే ఉన్నాడు, ఇదిగో వెళ్ళిపో, బయట బబులోను రాజు ముట్టడేశాడు, బబులోను రాజుకి లోబడు, నువ్వు బతుకుతావు. ఇక్కడే ఉన్నావంటే ఖడ్గం చేత చేస్తావు, ఇక్కడే ఉన్నావంటే తెగులు చేత చేస్తావు, ఇక్కడే ఉన్నావంటే క్షామం చేత చేస్తావు అని పదే ఇర్మీయా ప్రవక్త, మీరు ఇర్మీయా గ్రంథం అంతా చదవండి, ఇయే మాటలు ఉంటాయి. బయట నెబుకద్నెజరు రాజు ముట్టడేశాడు, వెళ్ళిపో, లోబడు, బతుకుతావు, ఇక్కడే ఉంటే తెగులు వస్తుంది, ఇక్కడే ఉంటే క్షామం వస్తుంది. ఎందుకంటే నెబుకద్నెజరు రాజు ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని ఏం చేశాడు? ముట్టడేశాడు. ఇక బయట లోపలికి రావడానికి లేదు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు, ఆహారాలు రావటం లేదు, ఆహారం వెళ్ళటం లేదు. ఆహారం అయిపోయింది, ఇప్పుడు కరువులోకి వచ్చేసారు ఆల్రెడీ. ఈ నెబుకద్నెజరు రాజుకి సిద్కియా లోబడి ఉంటే కరువు వచ్చేది కాదు, క్షామం వచ్చేది కాదు, ఖడ్గం వచ్చేది కాదు. లోబడకపోవటం వల్ల, శిక్షకి విధేయత చూపకపోవటం వల్ల అతని ప్రాంతం మీదకి దేవుని కోపం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను, త్వరగా రాసేసుకోండి. ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లు చెప్తాను. 4వ మాట, ఇర్మీయా గ్రంథం 34వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. చదవద్దు, టైం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తాను. ఇర్మీయా గ్రంథం 34వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. టైటిల్ రాసుకోండి, ప్రజల దగ్గర విలువ కోల్పోయిన సిద్కియా. ప్రజల దగ్గర విలువ కోల్పోయిన సిద్కియా. ఇప్పుడు మన చైతన్య ఉన్నాడు, కిరణ్ బాబు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఎవరు? సహోదరులు. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వీరు ఒకరినొకరు బానిసగా చేసుకోకూడదు. ఇప్పుడు కిరణ్ని చైతన్య ఏం చేయకూడదంటే బానిసగా, దాసుడుగా చేయకూడదు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే దాసులుగా చేసుకున్నారు.
ఇర్మియా ప్రవక్తకి దేవుడు చెప్పాడు. ఇర్మియా ప్రవక్త సిద్కియా దగ్గరికి వచ్చి నీ రాజ్యంలో ఇలా జరుగుతుంది, వాళ్ళని విడిపించేయి అని చెప్పాడు. సరే అని చెప్పి రాజు ఒక ప్రకటన చేశాడు, మీ సహోదరులతో బానిసత్వం చేయొద్దు, వాళ్ళకి విడుదల ప్రకటించిందంటే అప్పుడు చైతన్య ఏం చేశాడంటే వెంటనే కిరణ్ని విడిపించేశాడు. మరలా మనసు మార్చుకుని చైతన్య ఏం చేశాడు తెలుసా, 2 రోజుల్లో మరలా అతని దాస్యానికి లోబడి చేసుకున్నాడు. ఇప్పుడు రాజు మాటకి ప్రజలు విధేయత చూపించారా, అవిధేయత చూపించారా? అవిధేయత. దేవునికి అవిధేయత చూపిన రాజుకి తన ప్రజలు అవిధేయత చూపించారు. నేను అంటున్నాను, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఒక యజమానుడిగా ఇంట్లో ఉన్న ఒక పెద్దగా నువ్వు దేవునికి లోబడితే నీ పిల్లలు నీకు లోబడతారు. నువ్వు దేవునికి భయపడితే నీ పిల్లలు నీకు భయపడతారు. అర్థమవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిమోతి గారు ఉన్నారు, మీరేం చేయాలి చెప్పరే? దేవునికి లోబడితే మీ పిల్లలు ఏం చేస్తారు? మీకు లోబడి. మీరు దేవునికి తిరుగుబాటు చేస్తే పిల్లలు తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ రాజు సిద్కియా దేవునికి తిరుగుబాటు చేశాడు, ఇక్కడ ప్రజలు సిద్కియా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇంతకుమించి ఏం చెప్తాను, ఆ విషయం అయిపోయింది. 5వ మాట రాసుకోండి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు రాసుకోండి, చదవద్దు. ఇర్మియా గ్రంథం ఇంటికి వెళ్ళాక చదవండి, ఇంకా చాలా విషయాలు మీకు తెలుసుకుంటారు. చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట ఇది. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో టైటిల్ రాసుకోండి, యెహోవా యొద్ద విచారణ చేసిన సిద్కియా. రాసుకున్నారా? యెహోవా యొద్ద విచారణ చేసిన సిద్కియా. ఏమని విచారణ చేశాడు? అయ్యా, నెబుకద్నెజరు రాజు చుట్టుముట్టేశాడు, నెబుకద్నెజరు రాజుతో మేము యుద్ధం చేస్తే మేము జయం పొందుతామా, అపజయం పొందుతామా అని విచారణ చేయమన్నాడు. ఇర్మియా విచారణ చేయడం కాదు, ఆల్రెడీ ఇర్మియాకి దేవుని వాక్ వచ్చింది ఆల్రెడీ. ఏమని? నెబుకద్నెజరు రాజుకి లోబడాలి. ఇంకా అది మాత్రం తప్ప ఇంకా మరొక మాట రాదండి ఇర్మియా నోట. బతిమాలు అడిగినా అదే మాట, బెదిరించి మాట్లాడినా అదే మాట, చెరసాల్లో వేసినా అదే మాట, సింహాసనం ఎక్కించిన అదే మాట. మార్పు లేనివాడు దేవుడు. గట్టిగా చప్పలు పెట్టి దేవుని మహిమపడదా. ఆయన మాటకు తిరిగి ఉండదు అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకెన్నిసార్లు ప్రార్థన చేస్తావు నువ్వు? దేవుని చిత్తం కాదని తెలిసిన తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అది నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానం, నీ అవివేకం. చాలామంది దేవుని చిత్తం తెలిసినప్పటికీ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఇర్మియా యుద్ధకి విచారణ చేయడానికి వచ్చిన సిద్కియా అదే పని చేస్తున్నాడు. అయ్యా నెబుకద్నెజరుతో యుద్ధం చేస్తే మేము విజయం పొందుతామా? ఇది పిచ్చితనం కాదండి. ఓ పక్క ఇర్మియా ఏమని చెప్తున్నాడు? నువ్వు లోబడు బతుకుతావు, తిరగబడ్డామంటే పోతావు, ఖడ్గం వస్తుంది, క్షామం వస్తుంది, తెగులు వస్తుంది అంటే మళ్ళీ ప్రార్థన చేయమంటున్నాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అదే మాట. బిలాము వెళ్తున్నాడు, అయ్యా వెళ్ళమంటావా? వద్దు, బాలాకు దగ్గరికి వద్దు. ఒకసారి చెప్పాడు, మరలా 2వ వెళ్ళి ప్రార్థన చేసిన పని ఏంటి నీకు అంటే నీలో ఉంది దురాశ, వెళ్ళాలి అని, రాజించే బహుమానం తీసుకోవాలని దురాశ ఉంది కాబట్టి దేవుని చిత్తం కాదని తెలిసినా కూడా బిలాము ప్రార్థన చేశాడు. అందుకని బిలాముకి బుద్ధి చెప్పడానికి 2వ ప్రార్థించినప్పుడు వెళ్ళమన్నాడు. దేవుని ఇసికించేస్తూ ఉంటారు చాలామంది. తమకిష్టమైనవి పొందుకోవడం కోసం దేవునికి ఇష్టం కాదని తెలిసినా కూడా ప్రార్థన చేసి దేవుని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. సిద్కియా అలాంటి వాడు ఇక్కడ. సరే, 5వ మాట రాసుకోండి. ఇప్పుడు చెప్పేసాను 5వ మాట, విచారణ చేసిన సిద్కియా. మరొక మాట రాసుకోండి, ఇర్మియాను హింసించిన సిద్కియా. ఇర్మియాను ఏం చేశాడంటే ఇప్పుడు సిద్కియా అనుకూలమైన మాట చెప్పలేదని, నువ్వు యుద్ధానికి వెళ్ళి జయం పొందుతావని చెప్పలేదని, సిద్కియా పక్షంగా దీవెన చెప్పలేదని ఇర్మియాను పట్టుకుని హింసించడం మొదలుపెట్టాడు. హింసించిన అదే మాట పలుకుతున్నాడు ఇర్మియా. ఇర్మియా దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తా, మనుషులను సంతోషపెట్టే వ్యక్తా? పౌలు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తా, మనుషులను సంతోషపెట్టే వ్యక్తా? ఇప్పుడు నేను మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉన్నానా, దేవుడిని సంతోషపెట్టేవాడిగా ఉన్నానా? దేవుడు చెప్పింది చెప్పనా, మీకు ఇష్టమైనవి చెప్పనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇర్మియాని కొట్టి తిట్టి చెంప మీద కొట్టి అసలు నేను ఇచ్చిన రెఫరెన్స్లు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇర్మియా గ్రంథం 32 1 నుంచి 5 ఎలా హింసించారో అక్కడ రాయబడి ఉంటుంది. తర్వాత మాట రాసుకోండి, ఇర్మియా గ్రంథం 38 1 నుంచి 6 వచనాలు. అన్యాయపు తీర్పు చెప్పిన సిద్కియా. ఎవరో వచ్చి ఇర్మియా గురించి కొన్ని మాటలు చెప్తే సిద్కియా విని వెంటనే ఇర్మియాని ఒక గోతులో దింపించేస్తారు. ఆ గోతులో బురద ఉంటుంది, నీళ్లు ఉండవు, బురదలో దిగబడిపోతే ఎలా ఉంటుందండి? వాసన. బురదలో దిగిపోతే ఊబిలో దిగిపోయినట్టు అయింది పరిస్థితి. కాలు తీసి కాలేస్తుంది, కాలు రావట్లా. అంత ఘోరంగా హింసించాడండి అన్యాయపు తీర్పు చెప్పిన సిద్కియా. తర్వాత 7వ మాట రాసుకోండి, చెరలో ఉండి కూడా ఇర్మియా నోట దేవుని మాట. చెరలో ఉండి కూడా ఇర్మియా నోట దేవుని మాట. ఇర్మియా గ్రంథం 38 14 నుంచి 24 వచనాలు.
నేను ఎందుకని ఈ విషయాలు చదివించట్లేదంటే ఈ వచనాల్లో కూడా ఒకటే మాట ఉంటుంది, నువ్వు వెళ్ళి లోబడు, నువ్వు వెళ్ళి లోబడు, బతుకుతావు. ఇక్కడే ఉంటే 3 వస్తాయి అని చెప్పి మీరు చెప్పండి. ఇప్పుడు ఏమొస్తాయి? కరువు. చైతన్య కొట్టని చెప్పట్లో ఏదో నా బాటికి నేనే వాక్కుండా వెళ్ళిపోతున్నా. 2 తెగులు. 3 ఖడ్గం. కరువు వస్తుంది, ఖడ్గం వస్తుంది, తెగులు వస్తుంది. అదే బబులోను రాజు దగ్గరికి వెళ్ళిపోయి లోబడితే నువ్వు బతికేస్తావు, హ్యాపీగా ఉంటావు. ఇదే వచ్చినా ఉంటాయి కాబట్టి నేను పదే పదే చదివించట్లా, మీకు రిఫరెన్స్ ఇచ్చేస్తున్నా, ఇంటికి వెళ్ళి చదువుకోండి. చెరలో ఉండి కూడా ఇర్మియా నోట అదే మాట, మార్పు వచ్చింది. ఆ మాట మార్పు రాలా. మరి ఆఖరి మాట రాసుకోండి, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఆఖరి మాట ముగిస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. టైటిల్ రాసుకోండి, దేవుని తీర్పుకు గురైన సిద్కియా. దేవుని తీర్పుకు గురైన సిద్కియా. ఏమైంది? నెబుకద్నెజర్ రానే వచ్చాడు, ఖడ్గంతో చంపేశాడు. సిద్కియా కళ్ళు పొడి చేశాడు. ఏం చేశాడు చెప్పండి? రాజు కళ్ళు పొడవబడ్డాయి. అతన్ని చూడండి, భయంకరంగా హింసించారు రాజుని. సిద్కియా ఇర్మియా మాట వినకపోవటం వల్ల నెబుకద్నెజర్ రాజు వచ్చి రాజ్యాన్ని నాశనం చేసి వాటన్నిటిని కూడా పడదోసేసి ధ్వంసం చేసి రాజు యొక్క కళ్ళును పొడి చేశాడు నెబుకద్నెజర్ రాజు. ఇప్పుడు అసలైన మాట చూపిస్తాను, చదివిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 12:5 వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12:5. ఇది అందరూ కూడా చూడాలి, చదవాలి, వినాలి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఇప్పుడు నా వైపు చూడండి, నేను అడుగుతున్న ప్రశ్న, శిక్షలో పాలు పంపులు పొందితే ఎవరంట? పొందకపోతే ఎవరంట? అబ్బా, బాగా చెప్పారు. మళ్ళీ అడుగుతాను చెప్పండి. శిక్షకు లోబడితే దేవుని కుమారులు, శిక్షకు తిరగబడితే. ఇప్పుడు సిద్కియా లోబడ్డాడా, తిరగబడ్డాడా? దేవుడు సిద్కియా దేవుడి మాట వినలేదని, ఇర్మియా మాట వినలేదని నెబుకద్నెజర్ రాజుకి అప్పగించాడు యోధా ప్రజల్ని. వీళ్ళు తిరుగుబాటు చేశారు, శిక్షకి లోబడలేదు. శిక్షకు లోబడలేదు కాబట్టి ఇప్పుడు సిద్కియా కుమారుడా దుర్బీజుడా? చెప్పండి, కుమారుడా దుర్బీజుడా? దేవుడు మనల్ని కూడా శత్రువులకు అప్పగిస్తాడు. కొన్నిసార్లు వ్యాధులకు అప్పగిస్తాడు, కొన్నిసార్లు అప్పులకు అప్పగిస్తాడు, కొన్నిసార్లు సమస్యలకు అప్పగిస్తాడు. తెలుసో తెలియకుండానే మనం ఊరికనే చిక్కులో పడిపోతాం. కానీ మన మనసాక్షి చెప్తుంది, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నావు. ఆ శిక్ష అనుభవించాలంతే. ఆ శిక్ష అనుభవించాలి అంటే అనుభవిస్తేనే నువ్వు కుమారుడు అవుతావు. చూడండి, సామెతల కింద 13:1, తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానం గలవాడవుతాడంట. అర్ధాంతరంగా చచ్చిపోయాడండి సిద్కియా. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. ఇప్పుడు మరొక రాజు గురించి చెప్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం, ఆఖరి వచనం. ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడా? దేవుని కుమారుడా? ఇక్కడ మెల్కీసెదెకు ఎవరిని పోలి ఉన్నాడంటే యేసుక్రీస్తును పోలి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టారు. ఆయన తల్లి కన్య మరియా, ఓకే. కానీ ఆది అంతము లేనివాడు ఆయన తల్లిదండ్రుల యొక్క సంపర్కం వల్ల పుట్టినవాడు కాదు. కన్యక గర్భవతి కుమారుని కన్నది. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు,
ఆది లేనివాడు, అంతము లేనివాడు, ఆది అంతం ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ షాలేము రాజు. ఎవరి షాలేము రాజు? అబ్రహాము దగ్గర 10వ భాగం తీసుకున్నాడంట. అబ్రహాంకి ఏమి ఇచ్చాడంట? రొట్టె, ద్రాక్షారసం ఇచ్చాడు. ఇక్కడ ఈ మెల్కీసెదెకు క్రీస్తు ప్రభువుల వారికి పోలికగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు యోధా రాజ్యంలో 20 మంది రాజులు ఉన్నారు, ఇజ్రాయిల్ రాజ్యంలో 19 మంది రాజులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో దేవునికి తిరుగుబాటు చేశారు. కానీ ఈ షాలేము రాజు గురించి నేను చెప్తూ ముగిస్తాను. ఈ షాలేము రాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరండి షాలేము రాజు అంటే? యేసుక్రీస్తు ప్రభుల వారే. నిరంతరమ యాజకుడే ఉన్నవారు ఎవరండి? ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవారు ఎవరండి? యేసుక్రీస్తే. ఈ యేసుక్రీస్తు ప్రభులు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఈయనే. నిరంతరము యాజకుడైన, నిరంతరము రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈయనలో ఉన్న గుణం ఏంటో తెలుసా? సిద్కియాకున్నటువంటి గుణం కాదు, యెహోయాకీనుకున్నటువంటి గుణం కాదు, రెహబాముకున్న గుణం కాదు, యెరోబాముకున్న గుణం కాదు, అబియాకున్న గుణం కాదు, ఆసాకున్న గుణం కాదు, అహాబుకున్న గుణం కాదు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇజ్రాయిల్ రాజుల్లో ఒమ్రి, అహాబు, అహజ్యా, యెహోరాము, ఎంతోమంది రాజులు, యెహూ, ఇలా ఎంతోమంది రాజులు వచ్చారు. వీళ్ళందరూ కూడా దేవునికి తిరుగుబాటు చేశారు ఏదో ఒక సమయంలో. కానీ షాలేము రాజుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడుగా, దేన మనసు కలిగిన వాడుగా ఆయన కనిపిస్తున్నాడు. ఇప్పుడు కొట్టాలి గట్టిగా చెప్పట్లో. ఈ రాజులందరూ మాదిరి చూపించలేదు ప్రజలకి. ఇప్పుడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించింది ఎవరో చెప్పండి? ఇదిగో నీ రాజు సాత్వికుడును, దేన మనసు కలిగి గాడిద పిల్లను ఎక్కిని ఎద్దకు వస్తున్నాడు. ఈ 20 మంది, 19 మంది, 39 మంది రాజులు గుర్రాలని, ఏనుగుల్ని, రథాలని ఎన్నుకున్నారు. కానీ షాలేం రాజుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద పిల్లని వాహనంగా చేసుకున్నారు. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చెయ్యాలంటూ, విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 42 మంది రాజులను ఒక పక్కన పెడితే, ఒక్క రాజుని పక్కన పెడితే, ఈ రాజుతో, ఏ రాజుతో? అది ఏ రాజుతో? షాలేం రాజుతో ఒక్కరు కూడా తూగిన వాళ్ళు లేరంట. షాలేం రాజు, ఆఖరి రాజు షాలేం రాజు గురించి చెప్పి ముగిస్తున్నాను. ఈయన గుణం ఏంటంటే దీనుడు, సాత్వికుడు. ఈ యేసు ప్రభుల వారు ఏమంటారంటే, నా ఇష్ట ప్రకారం నేను రాలేదు, నా తండ్రి పంపిస్తే వచ్చానంటాడు. నా ఇష్ట ప్రకారం నేనేమి చేయలేను, నా తండ్రి చెప్పిందే చేస్తాను అంటాడు ఆయన. నా ఇష్టానుసారంగా నేను మాట్లాడను, ఆయన చెప్పిందే నేను మాట్లాడతాను అంటాడు. కానీ ఈ రాజులందరూ ఎలా తగలడ్డారు? వాళ్ళకి ఇష్టమైన జీవితాలు జీవించారు. కానీ యేసు ప్రభులు వారు ఎవరికి ఇష్టమైన జీవితాన్ని జీవించారు? తండ్రికి ఇష్టమైన జీవితాన్ని జీవించారు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను అద్ది రావాలి పాయింట్, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించుగా కానీ పలికి ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభుల వారు అనేకులకి మాదిరిగా ఉన్నాడండి, అనేకులకి మాదిరి చూపించి వెళ్ళారని. ఈ రాజులు ఎక్కడ? యేసు ప్రభుల వారు ఆ రాజు ఎక్కడ? తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయమైంది కనుక ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆఖరి రాజు సిద్కియా రాజు గురించి మనం విన్నాం. చాలా రెఫరెన్స్లు ఇచ్చాను. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యర్థమైన కార్యకలాపాలు చేయకుండా ఇచ్చిన రెఫరెన్స్లన్నీ కూడా చదివితే మీకు వాక్యం అర్థమైద్ది. ఎంతమంది సిద్కియాలు ఉన్నారు, ఎవరెవరు సిద్కియాలు ఎలాంటి వారుగా ఉన్నారు, అనేకమైన విషయాలు, అనేక ఆధారాలతో సహా మీకు ఇవ్వటం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థనలు ఏకీభించిన అందరూ కూడా. ఈ రోజున సిద్కియా ఎలా ఉన్నాడు? శిక్షకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఒక శిక్షకు అప్పగించాడు. ఆ శిక్షకు లోబడు, విధేయత చూపించు, రక్షించబడతావు, బతికి బట్టకట్టేస్తావు. ఎందుకు వచ్చింది పరిస్థితి? నేనేంటి, లోబడ్డం ఏంటి, నేనేంటి, విధేయత చూపడం ఏంటి నెబుకద్నెజరుకి అని ఒకవేళ అనుకుంటే సిద్కియా వలె కళ్ళు పొడవబడి చెరసాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సిద్కియా ఆఖరి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్న అవకాశం ఏంటి తెలుసా? ఈ 2024వ సంవత్సరంలో
దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. 25లో నువ్వు అడుగు పెట్టాలంటే దేవుడు నీకు ఏ శిక్ష అయితే వేస్తున్నాడో ఆ శిక్షకి విధేయత చూపించు. విధేయత చూపిస్తే నువ్వు కుమారుడు అవుతావు. విధేయత చూపకపోతే దుర్బీజుడు అవుతావు. దేవుని కుమారుడుగా ఉండటానికి ఇష్టపడు. దుర్బీజుడుగా ఉండొద్దు, దుష్టుడిగా ఉండొద్దు, దుష్ట సంతానంగా ఉండొద్దు, చెరుపు చేయి పిల్లలుగా ఉండొద్దు. కొన్ని సమస్యలు దేవుడు ఎందుకు రాణిస్తాడంటే క్రమశిక్షణ నేర్పించడానికి. సిద్కియా జీవితంలో క్రమశిక్షణ లేదు, అందుకని దేవుడు శిక్షించాడు. ఆ శిక్షకు కూడా లోబడలేకపోయాడు సిద్కియా. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరికి వాళ్ళే సిద్కియా వల్ల నేనున్నానేమో అని పరిశీలన చేసుకుందాం. చెడు నడత నడుచుచుండిన అంటే దాని అర్థం దేవుడు మాట్లాడుతూ పెందల కాడే లేచి తన ప్రవక్తలను పంపిస్తున్నాడంట, దూతలను పంపిస్తున్నాడంట. ప్రజలందరూ కూడా తృణీకరిస్తున్నారంట. మీరు కూడా దేవుని మాటలు తృణీకరిస్తున్నారా? పొద్దున్నే టీవీ ఆన్ చేస్తే మీకు వినిపించేది ఏంటి? దేవుని వాక్యమే కదా. మరి వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారుగా. ఉపయోగం ఏముంది? పెందల కాడే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పెందల కాడే లేస్తున్నాడంట. దేవుడి పెందల కాడే లేచి మీ యొద్దకు దేవుని వాక్యాలను పంపిస్తుంటే తృణీకరిస్తున్నారా? చెడుతనం చేస్తూ మందిరానికి వస్తున్నారా? చెడుతనం చేస్తూ పాటలు పాడుతున్నారా? చెడుతనం చేస్తూ బలలో పాల్పొమ్ములు పొందుతున్నారా? చెడుతనం చేస్తూ ఆరాధన చేస్తున్నారా? అయితే సిద్కియాకి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాత వేయబడిన మనసాక్షి అయిపోయింది మీకు. రెండవదిగా యెహోవా ఏర్పాటు చేసుకున్న ఇరిమ్యా మాట వినలేదంట. తర్వాత తగ్గించుకొనలేదంట. తన జీవితంలో తగ్గింపు స్వభావమే లేదంట. కానీ యేసుప్రభులో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉండి, సర్వాధికారము కలిగిన దేవుడై ఉండి, ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. తను రిక్తునిగా చేసుకున్నాడంట. ఎంత తగ్గించుకున్నాడండి! నేల మట్టుకు ఆయన తన వీపును వంచి దాటు వారికి మార్గముగా తన వీపుని వంచాడు. శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడండి యేసుప్రభులు వారు. ఆయన బిడ్డలుగా నీలో తగ్గింపు ఉందా? అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, తగ్గించుకుంటున్నావా? హెచ్చించుకుంటున్నావా? నీ మాటల్లో హెచ్చింపు స్వభావం కనబడకూడదు. నేను అనే అహంభావం నీలో కనబడకూడదు. నాది అనే అహంకారం నీలో ఉండకూడదు. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. నాశనంకు ముందు గర్వం వస్తుంది. ఇతను గర్వం కలిగి జీవించాడు, నాశనం వచ్చింది యూదా పట్టణం మీదకి. తనను బట్టి తన ప్రాంత ప్రజలు కూడా ముండికి తిరిగారు. తన ప్రాంత ప్రజలందరి మీదకి యెహోవా కోపం వచ్చింది, ఖడ్గం వచ్చింది, క్షామం వచ్చింది, తెగులు వచ్చింది. యూదా రాజ్యం నాశనం అయిపోయింది. దేవాలయం పడగొట్టబడింది. చూడండి ఎంత భయంకరమైన సాదృశ్యం, ఎంత భయంకరమైన సంఘటన. ఈ రోజున మన కుటుంబాలు ధ్వంసం కాకూడదు, మన కుటుంబాలు పతనం కాకూడదు. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, భార్య భర్తలారా, తల్లిదండ్రులారా, అక్క చెల్లెమ్మలారా, అన్న చెల్లులారా, మీ బంధం బలపడాలంటే దేవునికి లోబడిందమ్మా. దేవుడిచ్చిన శిక్షకు విధేయత చూపండమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రుడా. రాజుల వర్తమానం ద్వారా అనేక చరిత్రలను మీరు మా ముందు ఉంచారు. అనేక మంది రాజుల చరిత్రలను మా ముందు పెట్టారు. అయ్యా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు రాయబడ్డాయని లేఖనం సెలవిస్తుంది. నిజమే తండ్రి, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా, సిద్కియా వలె మేము ఉండకుండా కుమారులుగా ఉండటానికి సహాయం చేయండి, లోబడేవారు ఉండటానికి సహాయం చేయండి. యేసు ప్రభువా, మీ వలె సాత్వికం కలిగి, దీన మనసు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి. తను హెచ్చించుకున్నాడు సిద్కియా, మరణానికి పాత్రుడయ్యాడు, దేవుని కోపానికి గురయ్యాడు. అయ్యా, నీ కోపానికి మేము గురి కాకూడదు ప్రభువా. నా ఇంటిలో, నా కుటుంబంలో, సంఘములో అయ్యా మీకు విరోధమైనవి ఏవైనా ఉంటే వాటిని తీసివేయండి. నిజమైతే దేవునికి విరోధమైన ఆయుధం వర్ధిల్లదని లేఖనం సెలవిస్తుంది. మీకు విరోధంగా ప్రవర్తించాడు సిద్కియా, రాలిపోయాడు ప్రభువా, అర్ధాంతరంగా రాలిపోయాడు తండ్రి. అలాంటి పరిస్థితి మాకు రానియద్దు ప్రభువా. నీ కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, నీవిచ్చిన కృప చేత మేము రాజబిడ్డలమయ్యాం. ఆ ఆధిక్యతను కాపాడుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.